ఫిబ్రవరి 9 యోహాను సువార్త 4వ అధ్యాయము 1-3 వచనములు. యేసే బాప్తిస్మం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి అని మనం ఇక్కడ చదువుతున్నాం. క్రైస్తవ పరిచారకులు అభిషేకించబడి ఆదేశించబడిన ప్రధానమైన పని బాప్తిస్మం ఇవ్వడం కాదు. మన ప్రభువు బోధించడం, ప్రార్థించడం గురించే మనం తరచుగా చదువుతాం. ఒకసారి ఆయన ప్రభురాత్రి భోజనం వడ్డించడం గురించి చదువుతాం. అయితే ఆయన ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చినట్టు ఒక్క సందర్భం కూడా కనిపించదు. అది 2వ స్థాయి పని గనుక దానిని ఇతరులకు వదిలివేసినట్టు మనకు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. యేసే స్వయంగా బాప్తిస్మం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. నేటి దినాలలో ఈ పాఠానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. బాప్తిస్మం అనేది స్వయంగా క్రీస్తు చేతనే ఏర్పాటు చేయబడిన సంస్కారం కనుక సంఘాలలో దానిని చులకనగా చూడకూడదు. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. పెడచెవిన పెట్టడం మహాపాపం. దానిని సరైన విధంగా విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఉపయోగించినట్లయితే గొప్ప ఆశీర్వాదాలకు కారణమవుతుంది. అయితే ఈనాడు అనేకులు చేస్తున్న విధంగా బాప్తిస్మానికి అత్యున్నత స్థానం కల్పించబడాలని ప్రభువు ఏనాడు ఉద్దేశించలేదు. అది ఒక మంత్రంలా పనిచేయదు. అది పరిశుద్ధాత్మ కృపను తప్పక అందించాలనేం లేదు. దానివల్ల కలిగే ప్రయోజనం అది ఏ రీతిగా ఉపయోగించబడుతుంది అనే దాని మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ వాక్య భాగంలో ప్రకటించబడిన వాస్తవాలకు, దాని గురించి కొన్ని చోట్ల బోధించబడుతున్న తీరుకు, వారు ఉపయోగించే భాషకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. కొందరు చెప్తున్నంత స్థాయిలో బాప్తిస్మం మహత్తు కలిగినదైతే యేసే స్వయంగా బాప్తిస్మం ఇయ్యలేదు అని వాక్యం మనకు ఎన్నడూ చెప్పేది కాదు. క్రీస్తు సంఘానికి ఉన్న తొలి ప్రాముఖ్యమైన పని సువార్త ప్రకటించడమేనన్న నియమం మన మనసుల్లో నాటుకుపోవాలి. పౌలు భక్తుని మాటలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు శిలువ నమ్మకంగా, సంపూర్ణంగా ప్రకటించబడినప్పుడు ప్రభువు నియమించిన సంస్కారాల విలువ తగ్గిపోతుందేమో అని మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసునందు ఉన్నది ఉన్నట్టుగా సత్యం సంపూర్ణంగా బోధించబడి తెలుపబడిన సంఘాలలో బాప్తిస్మము, ప్రభురాత్రి భోజన సంస్కారాలు ఎల్లప్పుడూ ఎంతో నిజమైన భక్తి శ్రద్ధలతో ఆచరించబడతాయి. ధ్యానం కోసం. చచ్చిపోతున్న దొంగకు క్రీస్తునందు విశ్వాసం తప్ప మరేమీ లేదు, కానీ పరదైసు లభించింది. లూకా 23:42-43 వచనంలో. రక్షించేది క్రీస్తే, నీళ్లు కాదు. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.